guys, welcome to my channel. AP ESET 2024 phase 1 లో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో కాలేజీలో రిపోర్ట్ చేయడానికి ఆఫ్లైన్లో జూలై 15th లాస్ట్ డేటు. మెయిన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే ఒకవేళ మీకు ఫేజ్ 1లో కాలేజీలో నచ్చకపోతే వచ్చిన సీట్ అనేది సెల్ఫ్ రిపోర్ట్ చేయడం బెస్టా కాదా, అలాగే మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందా అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అనేది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. అయితే మనకి ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి ఫేజ్ 1 ఈ యొక్క కాలేజీలో రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేటు జూలై 15th లాస్ట్ డేటు. అండ్ ఎవరికైతే సీట్స్ అలాట్ అయ్యి ఉంటాయో మెయిన్గా మీరు డాక్యుమెంట్స్ అనేవి ఇవి క్యారీ చేసుకోండి. స్టార్టింగ్ మీకు మెయిన్ చెప్తాను, తర్వాత రిమైనింగ్ అనేది కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు గమనించినట్టయితే ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆర్ రిక్వెస్ట్ టు వెరిఫై. ఇక్కడ చూసుకోవచ్చు, క్యాస్ట్ చెక్ చేస్తారు, స్టడీ చెక్ చేస్తారు, ఇన్కమ్ అండ్ ఈడిఎబెస్ అండ్ డిప్లొమా కానీ డిగ్రీ యొక్క సర్టిఫికేట్ అనేది మెయిన్గా వీళ్ళు ఇవి చెక్ చేస్తారు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కంపల్సరీ మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా చెప్పారు, ఒకవేళ 15th లోపు మీరు సబ్మిట్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అండ్ వేరే వాళ్ళకి మీ సీట్ అనేది కేటాయిస్తారు. ఫేజ్ 2 అనేది ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు, మొత్తం అన్ని కూడా 2 సెట్ జెరాక్స్ కాపీస్ అనేది క్యారీ చేసుకోండి విత్ అలాట్మెంట్ ఆర్డర్స్, ఇవన్నీ కూడా చివరిలో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు, చాలామంది ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. ఇక్కడ ఏం చేయాలి బ్రదర్ అనేది కూడా అడుగుతున్నారు. ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇట్ ఈస్ ఇన్స్ట్రక్టెడ్ దట్ క్యాండిడేట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ద కాలేజ్ ఇన్స్టిట్యూట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. మీరు కాలేజీకి ఆఫ్లైన్లో వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్ మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వెరిఫికేషన్ పర్పస్ మాత్రమే మీ యొక్క ఒరిజినల్స్ వాళ్ళకి చూపించి అగైన్ మీరు బ్యాక్ తీసుకెళ్ళిపోవచ్చు. ఏవైతే మీ యొక్క జెరాక్స్ కాపీస్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కానీ కాలేజెస్ మ్యాక్సిమం ఒరిజినల్స్ తీసుకుందామని ప్రయత్నిస్తారు. ఒకవేళ మీరు క్లియర్గా చెప్పని తీసుకుంటే మేము ఫేజ్ 2లో బెటర్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాము. ఒకవేళ మాకు ఆ కాలేజ్ పర్టికులర్ వస్తే మా సర్టిఫికేట్స్ వెనక్కి ఇస్తారా లేదని క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేవి అప్ చెప్పండి. అగైన్ తర్వాత మీరే చాలా మటుకు ఇష్యూ అవుతుంది, వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఓకేనా. అండ్ ఇంకా నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకోండి. మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో అండ్ మీ యొక్క డిప్లొమా అండ్ డిగ్రీ మార్క్స్ మెమోస్ ఏమి ఉంటాయో అవి క్యారీ చేసుకోండి. ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటే ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ 7th క్లాస్ నుంచి డిప్లొమా స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటి మిస్ అయినా కూడా ప్రాబ్లం లేదు, చివరిలో మేము సబ్మిట్ చేస్తాము కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత, ఇంకా మాకు రాలేదని క్లియర్ చెప్పండి. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు అండ్ ఇన్కమ్ ఎవరైతే పెట్టుంటారో ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మెయిన్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళు ఎవరు ఉంటారో ఈడిఎబ్ఎస్ అనేది కూడా క్యారీ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క ఈసెట్ హాల్ టికెట్, ఓకేనా, అండ్ ఈసెట్ ర్యాంక్ కార్డు ఇది క్యారీ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మెయిన్గా మీ యొక్క ఈసెట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డరు, అలాగే ఆన్లైన్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ యాక్సెప్ట్ చేసి ఉంటారు కదా, యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది, అది కూడా మీరు పీడిఎఫ్ అనేది 2 సెట్ జెరాక్స్ కాపీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి 5 క్యారీ చేసుకొని పక్కన పెట్టుకోండి. వాళ్ళు అడిగితే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. మీకు ఇక్కడ ఏవైతే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారో ఇవన్నీ కంపల్సరీ మీరు క్యారీ చేయండి. అండ్ ఒరిజినల్స్ ఏవైతే ఇవి ఉంటాయో ఈ ఒరిజినల్స్ కూడా క్యారీ చేసి జస్ట్ వాళ్ళకి వెరిఫికేషన్ చూపించి అగైన్ మీరు బ్యాక్ అయితే తీసుకెళ్ళిపోండి. ఏవైతే 2 సెట్ జెరాక్స్ కాపీస్ ఉంటాయో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసేయండి, ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ కొంతమంది అడుగుతున్నారు, బ్రదర్ మాకు పలానా ఫేజ్ 1లో కాలేజ్ వచ్చింది ఎక్స్ కాలేజ్ అనేది, కానీ నాకు నచ్చలేదు, రిపోర్ట్ చేయాలో వద్దంటే మ్యాక్సిమం రిపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఫేజ్ 2లో పెట్టిన కాలేజెస్లో అప్పటికి కూడా మీకు కాలేజెస్ రాకపోతే మీకు ఫేజ్ 1లో పెట్టిన కాలేజ్ అనేది సేఫ్గా ఉంటుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు కాలేజీలో సెల్ఫ్ రిపోర్ట్ చేసేటప్పుడు ఏమైనా ఫీజు కానీ అడిగితే మేము అడ్మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఫీజు అనేది పే చేస్తాము, అప్పటి వరకు మేము సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాము అనేది క్లియర్గా చెప్తే మీ సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. ఇది మనకి ఈసెట్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్స్. అండ్ ఇంకా మీకు ఏమైనా ఈసెట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.